ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 2, సారీ డే 1. అది డే 0 నిన్నది, ఈరోజు డే 1. సో రిషికేష్లో ఒక నైట్ అయిన తర్వాత ఈరోజు మార్నింగ్ 6 o'clock మేము 5కి లేచాం. 5:20కి వెళ్ళగా జస్ట్ వాష్రూమ్స్ అని చూసేసుకొని టీటీహెచ్ దగ్గర ఫస్ట్ గేర్ కలెక్ట్ చేసాం. ఎందుకంటే మనకి గేర్ ఇంపార్టెంట్ కదా. ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి గేర్ ఆల్రెడీ మనం ఆర్డర్ చేస్తాం, టీటీహెచ్ గేర్. అందులో గేర్ కలెక్ట్ చేసుకున్నాం. వాళ్ళు 2000 డిపాజిట్ తీసుకున్నారు. మేము మెన్షన్ చేసిన గేర్ లైక్ వాకింగ్ స్టిక్స్ అండ్ నా ట్రెక్కింగ్ ప్యాంట్ అండ్ 2 షూస్ అంతే. వీటికి 2000 డిపాజిట్ తీసుకున్నారు. అండ్ ఇంకోటి అండ్ షార్ప్ 7 o'clock కల్లా వాళ్ళు టెంపో స్టార్ట్ చేస్తారు. సో మాకైతే 2 టెంపోస్ ఇచ్చారు. ఎవరైతే చంద్రశిలాకి వస్తున్నారో వాళ్ళు షార్ప్ 7 to 7, 6:58 కల్లా ఎవరు ఎక్కినాకపోయినా స్టార్ట్ చేస్తారు. సో అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. అండ్ మేమైతే మ్యాక్సిమం మధ్యలో మనకి బ్రేక్ఫాస్ట్ కాపారు, టీ కాపారు, ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ వాష్రూమ్స్ అంటే దగ్గరలో ఏమైనా పెట్రోల్ బంక్ ఉంటే అక్కడ కూడా ఆపుతారు, ప్రాబ్లం లేదు. అండ్ మేమైతే 7 hours పట్టింది శారీ విలేజ్ రీచ్ అవడానికి. సో నా బ్యాక్గ్రౌండ్ ఉన్నదే శారీ విలేజ్. ఆల్రెడీ ఇప్పుడు టైం అయితే 2:30, టెంపరేచర్ అయితే 5 degrees. అంటే మరీ ఫ్రీజ్ అవ్వట్లేదు కానీ వణుకుతున్నాయి. అండ్ అక్కడ లాంగ్లో చూడండి స్నో ప్యాచెస్. అండ్ అటువైపు నాకు తెలిసి స్నోఫాల్ అవుతున్నట్టుంది, ఫాగీగా. అక్కడ ఫాగీ చూడాలి. సో అండ్ వీళ్ళైతే లంచ్ ప్రొవైడ్ చేయరు టీటీహెచ్ వాళ్ళు. లంచ్ ఇక్కడ పేడే, ఓన్లీ స్నాక్స్ అండ్ డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు ఈరోజు. అండ్ రూమ్స్ అయితే మాకు నచ్చాయి, చాలా బాగున్నాయి రూమ్స్ అయితే. నేను ఆ రూమ్ వీడియో కూడా చూస్తాను. గర్ల్స్ సెపరేట్గా ఇచ్చారు, బాయ్స్ సెపరేట్గా ఇచ్చారు. నాకు తెలియదు కపుల్స్ వస్తే మరి కపుల్స్కి సెపరేట్ రూమ్స్ ఇస్తున్నారులే నాకు తెలియదు. బట్ ఎందుకంటే గర్ల్స్ సెపరేట్గా కాల్ చేశారనమాట. ఇన్ కేస్ కపుల్స్ ఇచ్చినా నాకు తెలిసి సెపరేట్గా డివైడ్ చేస్తానని అనుకుంటున్నాను. అదొకటి. సో లంచ్ ఉండదు, డిన్నర్, స్నాక్స్ అని చూడాలి. ఈరోజు నైట్ ఇక్కడ ఎలా గడుస్తుందో సారీ విలేజ్లో. అండ్ రేపు మార్నింగ్ మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఎక్కడి నుంచి అంటే ఇక్కడ శారీ విలేజ్ నుంచి డెరాటైల్, అది లేక్ అని చెప్పే కదా, 3 kilometers ట్రెక్కింగ్. అది రేపు మనం చూపిస్తాను. సో ఈ రోజుకైతే ప్రెసెంట్ ఇది మనం వన్స్ హోటల్కి వెళ్ళిన తర్వాత హోటల్ కూడా చూద్దాం. సో మనం టీటీహెచ్ గేర్స్ కలెక్ట్ చేసుకుంటాం కదా, అది ఇక్కడేని పైన చూసారా మెట్ల మీద, అక్కడే మనం గేర్ కలెక్ట్ చేసుకుంటాం. హోటల్ రాయల్ గ్యాలక్సీ పక్కన అనమాట. సో ఇదే. అండ్ ఇప్పుడు ఆ హోటల్ శివవిలాస్ అని చెప్పా కదా, ఎక్కడైతే మన టీటీహెచ్ టెంపోస్ అయితే ఆగుతాయో అది ఇగోండి. మన అక్కడ వైట్ టెంపుల్స్ కనిపిస్తున్నాయి కదా, అవే మన ట్రెక్ ద హిమాలయస్ చాప్తాకి వెళ్ళే టెంపుల్స్ అన్నమాట. సో మ్యాక్సిమం అన్ని టెంపుల్స్ ఉంటున్నాయి. బట్ మీకు వెహికల్ నెంబర్స్ అనేవి వాట్సాప్ వస్తాయి. సో ఆ వాట్సాప్లో చెక్ చేసుకోవాలి ఏ వెహికల్ నెంబర్ ఏంటి అనేది. అండ్ మనం ఆన్ ద రూట్లో మనకి లాస్ట్ టైం మనం కేదార్నాథ్ వెళ్ళినప్పుడు చూసాం కదా, భగీరథ అండ్ అలకనంద, ఆ 2 rivers ఒకే దగ్గర కలుస్తాయి అనేది. అది ఇక్కడేనే ఆల్రెడీ మన యూట్యూబ్ షార్ట్ అయితే ఉంటుంది ఇక్కడే. బట్ అప్పుడు యూట్యూబ్ షార్ట్ అయితే కొంచెం క్లియర్గా ఉంటుంది, ఒక వాటర్ ఒక కలర్లో, ఈ ఒక వాటర్ ఒక కలర్లో. బట్ ఇప్పుడైతే 2 సేమ్ కలర్లు ఉన్నాయి. బట్ బాగుంటుంది మీరు వెళ్ళే రూట్లో అయితే. సో మాకు ఇచ్చిన హోటల్ అయితే సారీ విలేజ్ ఇదని, హిమాలయన్ రోజ్ హోటల్. ఇక్కడే లంచ్, డిన్నర్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. సారీ, డిన్నర్, స్నాక్స్ టీటీహెచ్ వాళ్ళు. అండ్ రూమ్స్ అయితే ఇటువైపు ఇదండి, హోటల్ అండ్ రెస్టారెంట్ ఉంది కదా, హిమాలయన్ వ్యూ. సో అందరు రూమ్స్ అయితే నేను చూపించాను, నా రూమ్ అయితే నేను చూపిస్తాను. మాకు ఇచ్చిన రూమ్ అయితే ఇది ఓ సింగిల్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ లోపల గేజర్ కూడా ఉంది. సో ఇదైతే బాగానే ఉంది, చాలా నీట్గా క్లీన్గా ఉంది, నైస్. ఇది 1 night సారీ విలేజ్లో. బన్నేకూడలో ఏది వేస్తారనేది ఆ రోజు మనం చూద్దాం. సో ఈరోజు ఈవినింగ్ మనకి మన దగ్గర సెల్ఫ్ డిక్లరేషన్ ఫాము అండ్ డాక్టర్ సర్టిఫికేట్ 3 photos ముందే అడుగుతారు కదా. సో అవన్నీ మనం ఇక్కడ సబ్మిట్ చేయాలి వీళ్ళకి. అండ్ అలాగే మన బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తారు. అంటే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసే ముందు అంటే జస్ట్ బ్లడ్ ప్రెషర్ అండ్ ఆక్సిమీటర్ లైక్ పల్స్ ఎంత ఉందో చెక్ చేస్తారనమాట, ఆక్సిజన్ లెవెల్. ఈ 2 ప్రతిరోజు చెక్ చేస్తారు. బట్ ఫస్ట్ ఇనీషియల్గా చెక్ చేయడం మ్యాండేటరీ. అంటే ఈ క్లైమేట్కి వాళ్ళు సెట్ అవుతున్నారు లేదా, బాడీ అనేది సెట్ అవుతుందో లేదా చెక్ చేస్తారనమాట.
అండ్ అదే కాకుండా నెక్స్ట్ మనకి అంటే కూర్చోబెట్టి మన ఎక్స్పీరియన్స్ అడుగుతారు. ఎవరైనా ప్రీవియస్గా చేసిన ట్రెక్కింగ్స్ ఏమైనా ఉన్నాయా, హిమాలయన్ ట్రెక్కింగ్స్లో ఇది ఎన్నోది, అలాగా మన ఎక్స్పీరియన్స్ అడుగుతారు. అదొక ఏంటంటే ఒక అందరితో మింగిల్ అవ్వడానికి, ఎవరు ఏంటి ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు తెలుసుకోవడానికి అనమాట ఈ సింకప్. లైక్ అలా బాగుంటుంది. అండ్ వన్స్ ఇది అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్ చేసి ఇంకా రెస్ట్ తీసుకొని మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి, ఇది ప్లాను. అండ్ వెళ్ళే ముందు మా ట్రెక్ లీడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట, ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏంటి అనేది. అంటే ఏ ప్రికాషన్స్ తీసుకోవాలనేది ట్రెక్ లీడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ब्रीथ, लंग्स, उनको ज़्यादा एफर्ट लगाना पड़ता है, हमारे ब्रेन को ज़्यादा वर्क करना पड़ता है। तो उसमें क्या होता है, हमारे बॉडी के अंदर कुछ सिम्टम्स जनरेट होते हैं, उसे हम क्या बोलते हैं, एमएस बोलते हैं। वो अगर आपको एमएस हिट हो गया तो आपको पता कैसे चले एमएस हिट हो गया। ओके, तो जब भी आपके अंदर एक जोर से माइल्ड हेडेक होगा, एकदम जोर से हेडेक होगा, टक 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 कर रहा है पर्सन, आपको सांस बराबर नहीं आ रही, ब्रीदिंग ऐसे हो रही है, ब्रीदिंग नहीं हो पा रही है, क्लियर, आपके हाथ स्वेलिंग हो गया, आपको नोजिया हो गया, नाक से सांस नहीं ली जा रही, आपको एकदम नाक बंद हो चुका है, आप पैनिक सिचुएशन में हो, तो कहीं